నమస్కారం. ద డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మనం మన శరీరంలో ఒక సైలెంట్ సూపర్ స్టార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కాల్షియం. ఇది కేవలం మన ఎముకలకే బలాన్నివ్వడం కాదు, మన గుండె కొట్టుకోవడానికి, కండరాలు కదలడానికి, చివరికి మన నరాలు పనిచేయడానికి కూడా ఇదే కీలకం. అవును. మన శరీరం రక్తంలో కాల్షియం స్థాయిని చాలా ఖచ్చితమైన పరిధిలో ఉంచాలి. కొంచెం తగ్గినా ప్రాణాపాయం. పెరిగినా అంతే కదా. అంతే. ఈ అసాధ్యమైన పనిని మన శరీరం ఎలా సాధిస్తుందో, ఆ గారడి వెనక ఉన్న హార్మోన్లు, అవయవాల మధ్య ఉన్న ఒక రహస్య ఒప్పందాన్ని ఈరోజు మనం ఛేదించబోతున్నాం. ఈ విశ్లేషణ ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి రచనల ఆధారంగా రూపొందించబడింది. అవునండి. ఇది నిజంగా ఒక అద్భుతమైన సమతుల్యత. మన శరీరం ఒకేసారి బ్యాంకర్గా, మేనేజర్గా, కార్మికుడిగా ఎలా పనిచేస్తుందో ఈరోజు చూద్దాం. కాల్షియం, ఫాస్ఫేట్ అనే ఈ రెండు ఖనిజాల కథేంటో, వాటిని మన శరీరం ఎలా నియంత్రిస్తుందో లోతుగా పరిశీలిద్దాం. అలాగే. అయితే మొదట్లోనే ఒక ప్రశ్న. అసలు కాల్షియం, ఫాస్ఫేట్ ఇవి ఎందుకు ఇంత ముఖ్యమైనవి? కేవలం ఎముకల కోసమేనా? చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఎముకలు కేవలం వాటి నిల్వ గిడ్డంగి మాత్రమే. కాల్షియం అంటే Ca+2. అది ప్రతి కణం లోపల ఒక ముఖ్యమైన సందేశవాహకం. సందేశవాహకం. అవును. మన నరాల స్పందించాలన్నా, కండరాలు ముడుచుకోవాలన్నా, రక్తం గడ్డగట్టాలన్నా కాల్షియం అయాన్లు కావాలి. అలాగే ఫాస్ఫేట్ కూడా అంతే ముఖ్యం. మన శరీరానికి శక్తినిచ్చే ఏటీపీ అణువులో ఫాస్ఫేట్ ఉంటుంది. ఓకే. ఈ రెండు కలిస్తేనే ఎముకలకు గట్టిదనాన్ని ఇచ్చే హైడ్రాక్సీ అపెటైట్ అనే ఖనిజం ఏర్పడుతుంది. అర్థమైంది. అంటే మన రక్తంలో ఉన్న మొత్తం కాల్షియం ముఖ్యమా, లేక దానిలో ఏదైనా ప్రత్యేక రూపం క్రియాశీలకంగా ఉంటుందా? ఇది చాలా కీలకమైన పాయింట్. మన ప్లాస్మాలో ఉన్న మొత్తం కాల్షియంలో సగం మాత్రమే నిజంగా పనిచేస్తుంది. సగం మాత్రమేనా? అవును. దీన్నే మనం ఫ్రీ అయాన్డ్ కాల్షియం అంటాం. మిగిలిన సగం ప్రోటీన్లకు అతుక్కొని లేదా ఇతర అయాన్లతో కలిసి ఉంటుంది. మన శరీరంలో అసలైన పనిచేసేది, నరాల మీద, కండరాల మీద ప్రభావం చూపించేది ఈ ఫ్రీ కాల్షియం మాత్రమే. మిగతాది ఒక రిజర్వ్ లాంటిదన్నమాట. కరెక్ట్. మరి ఒకవేళ ఈ ఫ్రీ కాల్షియం తగ్గితే ఏమవుతుంది? నాకు తెలిసి చాలా ప్రమాదకరం అంటారు. అవును, చాలా ప్రమాదకరం. ఫ్రీ కాల్షియం తగ్గితే మన నరాలు అతిగా ఉత్తేజితమవుతాయి. దీనివల్ల కండరాలు అసంకల్పితంగా తీవ్రంగా బిగుసుకుపోతాయి. ఓ. ఈ పరిస్థితిని హైపోకాల్షియమిక్ టెటనీ అంటారు. కొన్నిసార్లు ఇది స్వరపేటిక కండరాలను కూడా ప్రభావితం చేసి లారింగోస్పాజం అంటారు. శ్వాస ఆడకుండా చేసి ప్రాణాంతకం కావచ్చు. ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన విషయం గుర్తొచ్చింది. ఎవరైనా బాగా భయపడి వేగంగా శ్వాస తీసుకుంటే, అంటే హైపర్ వెంటిలేషన్, వాళ్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి కదా. దానికి దీనికేమైనా సంబంధం ఉందా? అద్భుతమైన ప్రశ్న. మీరు సరిగ్గా కనెక్ట్ చేశారు. వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల రక్తంలో కార్బన్ డయాక్సైడ్ తగ్గి ఆల్కలోసిస్ వస్తుంది. ఆల్కలోసిస్ అంటే? అంటే రక్తంలో క్షారగుణం పెరగడం. ఈ మార్పు వల్ల ప్లాజ్మా ప్రోటీన్లు ఎక్కువ నెగటివ్ ఛార్జ్ను పొంది కాల్షియంను ఇంకా గట్టిగా పట్టుకుంటాయి. ఓ అలాగా. అంటే రక్తంలో మొత్తం కాల్షియం నార్మల్గానే ఉన్నా కూడా? అవును, ఉన్నా కూడా ఫ్రీ కాల్షియం శాతం తగ్గిపోతుంది. ఫలితంగా టెటినీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది మన శరీరంలోని కెమిస్ట్రీ ఎంత సున్నితమైనదో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. వావ్. అంటే మన శరీరంలో కాల్షియం సరిగ్గా ఉన్నా కేవలం శ్వాస వేగం మారడం వల్ల దాని పనితీరు మారిపోయి అంత తీవ్రమైన పరిస్థితి రావచ్చన్నమాట. సరే, ఇంత ముఖ్యమైన కాల్షియం, ఫాస్ఫరస్ నిల్వలు ఎక్కడుంటాయి? మన శరీరంలోని మొత్తం కాల్షియంలో, అంటే సుమారు 1100 గ్రాములలో 99% ఎముకలలోనే ఒక కాల్షియం బ్యాంక్ లాగా ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్లో కూడా 85–90% ఎముకలలోనే ఉంటుంది. మరి ఈ బ్యాంకును, మన రోజువారీ అవసరాలను ఎవరు నియంత్రిస్తారు? ప్రేగులు, మూత్రపిండాలు, ఎముకలు, ఈ 3 ముఖ్యమైన అవయవాలు కలిసికట్టుగా నియంత్రిస్తాయి. సరే, అవి కాల్షియంను పీల్చుకోవడం, వదిలేయడం చేస్తాయి. కాని వాటికి ఎవరు ఆదేశాలిస్తున్నారు? అవి స్వంతంగా ఈ నిర్ణయాలు తీసుకోవు కదా. కరెక్ట్. అవి కేవలం కార్మికులు మాత్రమే. అసలు మేనేజర్లు హార్మోన్లు. ముందు మనం కాల్షియం శోషణ ఎలా జరుగుతుందో చూద్దాం. చెప్పండి. మనం తినే ఆహారంలోని కాల్షియం ప్రేగు కణంలోకి రావడానికి TRPV6 అనే ఒక ప్రత్యేకమైన ప్రవేశద్వారం ఉంటుంది.
లోపల రద్దీ పెరగకుండా క్యాల్బిండిన్ అనే ఒక ట్రాలీ దాన్ని పట్టుకుని రవాణా చేస్తుంది. ఆ తరువాత చివరగా PMCA-1B మరియు NCX-1 అనే 2 ఎగుమతి యంత్రాలు దాన్ని రక్తంలోకి పంపిస్తాయి. మరి ఫాస్ఫేట్ సంగతేంటి? దానికి ఇలాంటి వ్యవస్థ ఉందా? ఫాస్ఫేట్ శోషణ కొంచెం భిన్నం. దీనికి NAPI-2B అనే ఒక సోడియం ఫాస్ఫేట్ కో-ట్రాన్స్పోర్టర్ అవసరం. అంటే సోడియం లోపలికి వెళ్తున్నప్పుడు ఫాస్ఫేట్ను కూడా తనతో పాటు లాక్కెళ్తుంది. ఇంత క్లిష్టమైన ఈ వ్యవస్థ పనితీరును నియంత్రించేది ఎవరు? ఇక్కడే హార్మోన్లు రంగప్రవేశం చేస్తాయా? ఖచ్చితంగా. ఈ మొత్తం ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచే సూపర్వైజర్ విటమిన్ డి యొక్క క్రియాశీలక రూపం 1,25-OH2D3. ఓకే. ఇది ప్రవేశద్వారాల నుండి ఎగుమతి యంత్రాల వరకు అన్నింటి ఉత్పత్తిని పెంచి కాల్షియం మరియు ఫాస్ఫేట్ రెండింటి శోషణను అధికం చేస్తుంది. సరే, ఇది ప్రేగుల కథ. ఇక మూత్రపిండాలు, మన శరీరంలోని క్వాలిటీ కంట్రోల్ విభాగం. అవి ఈ విషయంలో ఎలా ప్రవర్తిస్తాయి? అవును, మూత్రపిండాలలో ఫిల్టర్ అయిన కాల్షియంలో 98–99% తిరిగి రక్తంలోకి శోషించబడుతుంది. అసలైన నియంత్రణ డిస్టల్ ట్యూబ్యూల్లో జరుగుతుంది. ఇక్కడ కూడా TRVP5 అనే ఒక ప్రత్యేక ఛానల్ ఉంటుంది. ఇక్కడే పారాథైరాయిడ్ హార్మోన్ PTH పాత్ర ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. PTH ఈ ఛానల్ను ఉత్తేజపరిచి మూత్రంలో కాల్షియం వృధా కాకుండా కాపాడుతుంది. కానీ ఫాస్ఫేట్ విషయంలో PTH సరిగ్గా వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఇది ప్రాక్సిమల్ ట్యూబ్యూల్లో ఉండే NAPI-2A మరియు NAPI-2C అనే ఫాస్ఫేట్ ట్రాన్స్పోర్టర్లను నిరోధిస్తుంది. వాటిని కణం లోపలికి లాగి నాశనం చేస్తుంది. ఓ, దానివల్ల ఫలితంగా ఫాస్ఫేట్ తిరిగి శోషించబడక మూత్రంలో ఎక్కువగా విసర్జించబడుతుంది. అద్భుతం. అంటే శరీరం ఒక తెలివైన ఆర్థికవేత్తలా ఆలోచిస్తోంది. కాల్షియం కావాలంటే PTH వెంటనే కిడ్నీల నుండి వృధాను అరికడుతుంది, కానీ అదే సమయంలో ఫాస్ఫేట్ను బయటకు పంపేస్తోంది. ఇప్పుడు ఈ హార్మోన్ల గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం. మొదటగా విటమిన్ డి. సరే, ఇది సూర్యరశ్మి నుండి వస్తుందని తెలుసు, కానీ అది ఎలా తయారవుతోంది? దాని ప్రయాణమేంటి? విటమిన్ డి ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన చర్మంలో ఉండే 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ అనే పదార్థంపై సూర్యరశ్మిలోని UV కిరణాలు పడినప్పుడు అది విటమిన్ D3గా మారుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకే. తర్వాత ఇది కాలేయానికి వెళ్ళి 25-OH-D3 అంటే క్యాల్సిడియోల్గా మారుతుంది. కానీ ఇది ఇంకా పూర్తి క్రియాశీలకం కాదు. ఫైనల్ స్టెప్ మూత్రపిండాలలో జరుగుతుంది. అక్కడ 1-ఆల్ఫా-హైడ్రాక్సిలేస్ అనే ఒక చాలా ముఖ్యమైన ఎంజైమ్, దాన్ని అత్యంత క్రియాశీలకమైన 1,25-OH2D3 అంటే క్యాల్సిట్రియాల్గా మారుస్తుంది. ఇదే అసలైన హీరో. అంటే ఈ 1-ఆల్ఫా-హైడ్రాక్సిలేజ్ అనే ఎంజైమ్ది కీలక పాత్ర అన్నమాట. దాని పనితీరును ఏది నియంత్రిస్తుంది? అవును, ఆ ఎంజైమ్ ఒక స్విచ్ లాంటిది. రక్తంలో కాల్షియం లేదా ఫాస్ఫేట్ తగ్గినా లేదా PTH హార్మోన్ పెరిగినా ఈ స్విచ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఎక్కువ కాల్సిట్రియోల్ తయారవుతుంది. కరెక్ట్. దీనికి విరుద్ధంగా కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలు పెరిగితే ఈ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంతేకాదు, కాల్సిట్రియాల్ ఎక్కువైతే అది స్వయంగా వెళ్ళి ఆ స్విచ్ను ఆఫ్ చేస్తుంది. దీన్నే మనం నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే, అంటే విటమిన్ డి లోపం వస్తే ఏమవుతుంది? విటమిన్ డి లేకపోతే ప్రేగుల నుండి కాల్షియం ఫాస్ఫేట్ శోషణ ఆగిపోతుంది. ఎముకల నిర్మాణం కోసం ముడిసరుకు అందదు. దీనివల్ల పిల్లలలో ఎముకలు మెత్తబడి వంగిపోతాయి. దీన్ని రికెట్స్ అంటారు. పెద్దవారిలో ఎముకల నొప్పులు, సులభంగా విరిగే లక్షణాలతో వచ్చేదాన్ని ఆస్టియోమలేషియా అంటారు. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన మేనేజర్ పారాథైరాయిడ్ హార్మోన్ PTH గురించి చెప్పండి. మన మెడలో ఉండే థైరాయిడ్ గ్రంథి వెనుక 4 చిన్న పారాథైరాయిడ్ గ్రంథులుంటాయి. వాటిలోని చీఫ్ కణాల నుండి PTH స్రవిస్తుంది. దాని ఒకే ఒక్క లక్ష్యం ఏమిటది? ఎట్టి పరిస్థితుల్లోనైనా రక్తంలో కాల్షియం స్థాయిని పెంచడం. అవసరమైతే ఫాస్ఫేట్ను త్యాగం చేసైనా సరే. అది ఎలా చేస్తుంది? దాని దగ్గరున్న ప్లాన్ ఏంటి? PTH దగ్గర ఒక త్రిముఖ వ్యూహం ఉంది. 1. తక్షణ చర్య. ఎముకల బ్యాంకు నుండి కాల్షియం, ఫాస్ఫేట్ను వెంటనే రక్తంలోకి విడుదల చేస్తుంది. ఇది ఎమర్జెన్సీ ఫండ్ విత్డ్రా చేయడం లాంటిది. అవును. 2. మధ్యకాలిక చర్య. మూత్రపిండాలపై పనిచేసి
కాల్షియం వృధాను ఆపి ఫాస్ఫేట్ విసర్జనను పెంచుతుంది. ఇక ఊడోది మూడోది దీర్ఘకాలిక చర్య. మూత్రపిండాలలో ఉన్న 1-ఆల్ఫా హైడ్రాక్సిలేజ్ స్విచ్ను ఆన్ చేసి క్రియాశీలక విటమిన్ డి ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పెరిగిన విటమిన్ డి ప్రేగుల నుండి కాల్షియం శోషణను పెంచుతుంది. ఓకే, ఈ చర్యలన్నిటి ఫలితంగా రక్తంలో కాల్షియం పెరుగుతుంది, ఫాస్ఫేట్ తగ్గుతుంది. సరిగా చెప్పారు. మరి పీటీహెచ్ స్రావం ఎలా నియంత్రించబడుతుంది? దానికి రక్తంలోని కాల్షియం స్థాయి ఎలా తెలుస్తుంది? పారాథైరాయిడ్ కణాలపై కాల్షియం సెన్సింగ్ రిసెప్టార్ అంటే సిఎస్ఆర్ అనే ఒక సెన్సార్ ఉంటుంది. రక్తంలో ఫ్రీ కాల్షియం పెరిగినప్పుడు అది వచ్చి ఈ సెన్సార్కు అతుక్కుంటుంది. అప్పుడు పీటీహెచ్ ఉత్పత్తి ఆగిపోతుంది. అవును, ఒక అలారం మోగించి ఉత్పత్తిని ఆపేస్తుంది. కాల్షియం తగ్గితే ఈ సెన్సార్ ఖాళీగా ఉండి పీటీహెచ్ ఉత్పత్తి పెరగడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. హైపర్ పారాథైరాయిడిజం గురించి చెప్పినప్పుడు నాకు మా మెడికల్ స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. స్టోన్స్, బోన్స్, గ్రోన్స్ అండ్ మోన్స్ అని బట్టి పట్టేవాళ్లం. నిజమే. ఇప్పుడు దాని వెనుక ఉన్న ఫిజియాలజీని అర్థం చేసుకుంటుంటే ప్రతి పదం వెనుక ఎంత పెద్ద కథ ఉందో తెలుస్తోంది. కరెక్ట్. ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజంలో ఒక కణితి వల్ల పీటీహెచ్ నియంత్రణ లేకుండా ఉత్పత్తి అవుతోంది. కాల్షియం పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు, స్టోన్స్, ఎముకల బలహీనపడటం, బోన్స్, కడుపునొప్పి, గ్రోన్స్, మానసిక సమస్యలు, మోన్స్ వస్తాయి. దీనికి వ్యతిరేకంగా హైపోపారాథైరాయిడిజంలో టెటనీ వస్తుంది. అవును, కాల్షియం తగ్గడం వల్ల. ఒక్క నిమిషం, ఇందాక మీరు చెప్పారు రక్తంలోని కాల్షియం పెరిగితే పీటీహెచ్ స్రావం ఆగిపోతుందని. మరికొన్ని క్యాన్సర్లలో కాల్షియం విపరీతంగా పెరిగినా కూడా శరీరం కాల్షియంను ఎముకల నుండి బయటకు లాగుతూనే ఉంటుంది కదా, అది ఎలా సాధ్యం? క్యాన్సర్ కణాలు ఈ వ్యవస్థను హైజాక్ చేస్తున్నాయా? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. కొన్ని క్యాన్సర్లు, రొమ్ము, కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పీటీహెచ్ సంబంధిత పెప్టైడ్ అంటే పీటీహెచ్ఆర్పి అనే ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. పీటీహెచ్ఆర్పి? అవును. ఇది అచ్చం పీటీహెచ్ లాగే ఉంటుంది, దాని రిసెప్టార్తో బంధిస్తుంది, కాని ఇది పారాథైరాయిడ్ గ్రంథి నుండి రాదు, కాబట్టి కాల్షియం ఫీడ్బ్యాక్ నియంత్రణ దీనిపై పనిచేయదు. అంటే ఇది ఒక నకిలీ పీటీహెచ్ అన్నమాట. ఖచ్చితంగా. క్యాన్సర్ కణాలు దీన్ని విపరీతంగా విడుదల చేసి ఎముకలను కరిగించి కాల్షియం స్థాయిలను ప్రమాదకరంగా పెంచుతాయి. దీన్నే హ్యూమోరల్ హైపర్ కాల్సీమియా ఆఫ్ మాలిగ్నెన్సీ అంటారు. ఇది వ్యవస్థను హైజాక్ చేయడమే. ఇక మూడవ హార్మోన్ కాల్సిటోనిన్, దీని పాత్ర ఏమిటి? ఇది ఈ కథలో హీరోనా, విలనా, లేక సైడ్ క్యారెక్టరా? కాల్సిటోనిన్ ఒక ఆసక్తికరమైన పాత్ర. ఇది థైరాయిడ్ గ్రంథిలోని సి కణాల నుండి వస్తుంది. రక్తంలో కాల్షియం పెరిగినప్పుడు ఇది విడుదలై ఎముకలను కరిగించే ఆస్టియోక్లాస్ట్ కణాల పనిని ఆపుతుంది. కానీ పెద్దవారిలో దీని ప్రభావం చాలా తక్కువ. ఒకవేళ థైరాయిడ్ గ్రంథిని పూర్తిగా తొలగించినా లేదా కొన్ని క్యాన్సర్లలో దీని స్థాయిలు విపరీతంగా పెరిగినా కాల్షియం జీవక్రియపై పెద్దగా మార్పు కనిపించదు. అందుకే చాలామంది దీన్ని ఒక రిటైర్డ్ ప్లేయర్ లాగా భావిస్తారు. మనం పదే పదే ఎముకలను ఒక బ్యాంక్ అంటున్నాం. ఇప్పుడు ఆ బ్యాంక్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ పునర్నిర్మాణం అంటే రీమోడలింగ్, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎముక అనేది ఒక నిరంతరం మారుతూ ఉండే సజీవమైన కణజాలం. దీన్ని ఒక నగరంలా ఊహించుకోండి. ఆస్టియోబ్లాస్ట్లనేవి కొత్త భవనాలను నిర్మించే నిర్మాణ కార్మికులు. మరి ఆస్టియోక్లాస్ట్లు? అవి పాత, శిథిలమైన భవనాలను పడగొట్టే కూల్చివేత బృందం. నగరం ఆరోగ్యంగా ఉండాలంటే నిర్మాణం, కూల్చివేత మధ్య సమతుల్యత ఉండాలి. ఈ కూల్చివేత బృందానికి ఎవరు ఆదేశాలిస్తారు? ఇక్కడే ర్యాంక్ ఓపీజీ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ పనిచేస్తుంది. నిర్మాణ కార్మికులైన ఆస్టియోబ్లాస్ట్లు కూల్చివేతను ప్రారంభించడానికి ర్యాంకెల్ అనే ఒక తాళం చెవిని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, తాళం చెవి. ఈ తాళం చెవి ఆస్టియోక్లాస్ట్ పూర్వగామి కణాలపై ఉన్న ర్యాంక్ అనే తాళం కప్పకు సరిగ్గా సరిపోతుంది. ఈ రెండూ కలిసినప్పుడు ఆస్టియోక్లాస్ట్ యాక్టివేట్ అయి ఎముకను కరిగించడం మొదలుపెడుతుంది. మరి ఈ కూల్చివేతను అదుపులో ఉంచడమెలా? లేకపోతే మొత్తం నగరం కూలిపోతుంది కదా? అక్కడే అసలు తెలివి ఉంది. నిర్మాణ కార్మికులు అంటే ఆస్టియోబ్లాస్ట్లు ఒక తెలివైన ఎత్తుగడ వేస్తారు. వాళ్ళు ఆస్టియోప్రొటెజెరిన్ అంటే ఓపీజీ అనే ఒక నకిలీ తాళంను కూడా విడుదల చేస్తారు. నకిలీ తాళమా? అవును. ఈ నకిలీ తాళం అసలు తాళం కప్ప కంటే ముందే వెళ్ళి తాళంచెవికి అంటే ర్యాంకెల్కి అతుక్కుపోతుంది. దాంతో తాళంచెవి నిరుపయోగంగా మారుతుంది, కూల్చివేత ప్రక్రియ ఆగిపోతుంది. అంటే ఈ తాళంచెవి, నకిలీ తాళం మధ్య నిష్పత్తే ఎముకల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది? కరెక్ట్.
ఈ సమతుల్యత దెబ్బతింటే వచ్చే సమస్యలేంటి? ఉదాహరణకు జన్యుపరమైన లోపాల వల్ల ఆస్టియోక్లాస్లు సరిగ్గా పనిచేయకపోతే కూల్చివేత ఆగిపోతుంది. ఫలితంగా ఎముకలు చాలా దట్టంగా, గట్టిగా కాని పిలుసుగా మారతాయి. దీన్నే ఆస్టియోపెట్రోసిస్ లేదా పాలరాయి ఎముక వ్యాధి అంటారు. మరి ఆస్టియోపోరోసిస్ అది దీనికి పూర్తిగా వ్యతిరేకమా? ఖచ్చితంగా ఆస్టియోపోరోసిస్లో కూల్చివేత నిర్మాణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ర్యాంకల్ తాళం చెవులు ఎక్కువగా, ఓపీజీ నకిలీ తాళాలు తక్కువగా. దానివల్ల ఎముకలు బోలుగా తయారవుతాయి. అవును, లోపల తేనెపట్ల బోలుగా తయారై బలహీనపడి చిన్నపాటి ఒత్తిడికే విరిగిపోతాయి. ముఖ్యంగా మినోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల మహిళల్లో ఇదెక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ నకిలీ తాళాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. సరే, ఇప్పటివరకు చాలా విషయాలు చర్చించాం. ఒకసారి వీటన్నింటినీ కలిపి చూద్దాం. నా శరీరంలో కాల్షియం స్థాయి కొద్దిగా తగ్గింది అనుకుందాం. ఇప్పుడు నా శరీరం యొక్క ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఎలా స్పందిస్తుంది? మంచి ప్రశ్న. రక్తంలో కాల్షియం కొద్దిగా తగ్గగానే పారాథైరాయిడ్ గ్రంథిలోని సెన్సార్ దాన్ని పసిగట్టి వెంటనే పీటీహెచ్ని విడుదల చేస్తుంది. ఓకే. ఈ పెరిగిన పీటీహెచ్ తక్షణమే 2 పనులు చేస్తుంది. ఎముకల బ్యాంకు నుండి కొంచెం కాల్షియంను అప్పు తీసుకుంటుంది, మరియు మూత్రపిండాల నుండి కాల్షియం వృధాను ఆపేస్తుంది. అదే సమయంలో దీర్ఘకాలిక పరిష్కారం కోసం అవును, అది మూత్రపిండాలలోని 1-ఆల్ఫా హైడ్రాక్సిలేజ్ స్విచ్ను ఆన్ చేస్తుంది. గంటల వ్యవధిలో క్రియాశీలక విటమిన్ డి తయారై అది ప్రేగుల ఫ్యాక్టరీకి వెళ్లి కాల్షియం శోషణను పెంచుతుంది. ఈ చర్యలన్నీ కలిసి రక్తంలో కాల్షియంను తిరిగి సాధారణ స్థాయికి తీసుకువస్తాయి. ఇది ఒక పర్ఫెక్ట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. అవును. పరీక్షల కోసం ఒకేసారి గుర్తుంచుకోవడానికి సంక్షిప్త సారాంశం ఇవ్వగలరా? నిశ్చయంగా. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే పీటీహెచ్ కాల్షియం పెంచుతుంది, ఫాస్ఫేట్ తగ్గిస్తుంది. 125OH2D3 ప్రేగుల నుండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ రెండింటినీ పెంచుతుంది. కాల్సిటోనిన్ కాల్షియం మరియు ఫాస్ఫేట్ రెండింటినీ తగ్గిస్తుంది, కానీ దీని ప్రభావం పెద్దవారిలో చాలా తక్కువ. ఈ మూడింటి మధ్య ఉన్న ఈ వ్యూహాత్మక సంబంధాన్ని అర్థం చేసుకుంటే క్లినికల్ పరిస్థితులలో మార్పులను సులభంగా విశ్లేషించవచ్చు. అవునవును. ఈరోజు మనం కాల్షియం, ఫాస్ఫేట్ మరియు ఎముకల జీవక్రియ గురించి చాలా లోతైన మరియు సమగ్రమైన చర్చ జరిపాం. ఈ వ్యవస్థ యొక్క సంక్లిష్టత, దాని వెనుక ఉన్న తెలివి నిజంగా అద్భుతం. మూత్రపిండ వ్యాధి అంటే సీకేడీ ఉన్న రోగిని ఊహించుకోండి. సరే. వారి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయవు. అంటే విటమిన్ డి క్రియాశీలత దెబ్బతింటుంది, ఫాస్ఫేట్ విసర్జన తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో పీటీహెచ్, FGP23 మరియు ఆల్ఫా-క్లోథో అనే కొత్త కారకాల మధ్య పరస్పర చర్యలు ఎలా మారి రీనల్ ఆస్టియోడిస్ట్రోఫీ అనే అత్యంత సంక్లిష్టమైన ఎముక వ్యాధికి దారితీస్తాయో ఆలోచించండి. మనమిప్పుడు నేర్చుకున్న ప్రాథమిక శాస్త్రాన్ని క్లినికల్ సమస్యకు అన్వయించడం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా.